పేరు అనిందర్ రెడ్డి. అనిందర్ రెడ్డి. అనిందర్ రెడ్డి ఎక్కడ మీది? మాది సిద్దిపేట పక్కనే విలేజ్, ఎవరన్నా? చిన్నగుండవెల్లి. చిన్నగుండేది. ఓకే. ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్లో ఎట్లా ఉండబోతుంది ఇక్కడ అనేటువంటి రాజకీయం? అయితే ఇది మొత్తానికైతే ఇది బీఆర్ఎస్, అంటే బీఆర్ఎస్ కంచుకోవటనే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు క్యాండిడేట్ పరంగా చూసుకుంటే మాత్రం రఘునందన్ రావు బెస్ట్ క్యాండిడేట్ అని నా ఫీలింగ్. ఓకే. ఎందుకు మరి ఈయన కలెక్టర్ చేసింది కదా, వెంకటరామరెడ్డి ఇక్కడ కలెక్టర్ చేసిండు, ఆయన కూడా ఒక ఐఏఎస్ ఆఫీసర్ కదా. అంటే రఘునందన్ రావుకున్నంత వాక్చాతుర్యత, మాట్లాడే విధానం కానీ, పోరాట తత్వం కానీ నాకు వెంకటరామరెడ్డిలో కనవలేదు. సో నేను ఎమ్మెల్యే ఎలక్షన్ వరకు అయితేనే నేను బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తాను. కానీ ఎంపీ ఎలక్షన్కి వచ్చేసరికి మోడీ ఎఫెక్ట్ కావచ్చు, రఘునందన్ రావు ఎఫెక్ట్ కావచ్చు, బీజేపీ అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ ఈవెన్ సిద్దిపేట, మెదక్ లాంటి ఏరియాలో కూడా అంటే ఇప్పుడు క్యాండిడేట్ కూడా చూస్తాం కదా ఊరికి, అంటే ప్రతిసారి మనం బీఆర్ఎస్కి ఎందుకు వేస్తాము, ఇప్పుడు ఎలక్షన్ కూడా చూస్తాం కదా, ఎంపీ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా చూస్తాం కదా, అట్లా. ఎంపీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి వేసింది, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి సార్. కాంగ్రెస్ మాకేం చేయలేదండి అసలు. ఏం చేసిందండి కాంగ్రెస్? నాకు చేసింది సిద్దిపేటకు అంటే అంత ఇంత బీఆర్ఎస్, టీఆర్ఎస్, ఇంకొకరు ఏం చేయలేదు. నేను ఇప్పుడు ఏంటంటే ఎంపీ ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మనకు అంటే మోడీ గారికి సపోర్ట్ చేయాలని ఆలోచిస్తున్నాం తప్ప సిద్దిపేటకు ఎవరు చేశారంటే సిద్దిపేట టీఆర్ఎస్ బీఆర్ఎస్ తప్ప ఎవరు కూడా ఏం చేయలేదు. వేయాలి అంటే మోడీ సపోర్టు, మన మోడీని ఆలోచనలో పెట్టుకొని మనం ఓటేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనం పూకు సపోర్ట్ చేయాలి.